సాధారణంగా జనాభా లెక్కలు లెక్కించడం చూస్తుంటాం. అయితే అటవీ జంతువులను కూడా లెక్కిస్తారని మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం రండి. దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఏనుగుల సంతతిని అంచనా వేయడానికి 3 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కసరత్తు జరిగింది. రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, మానవ జంతు సంఘర్షణల్ని అర్థం చేసుకోవడానికి, నియంత్రించడానికి వ్యూహాలను రూపొందించడానికి ఈ లెక్కింపు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అటవీశాఖ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చి 3 రోజుల అంచనా వేయడానికి 3 విభిన్న పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మొదటి రోజు బ్లాక్ కౌంట్ పద్ధతిని ఉపయోగించారని, దీనిలో ఏనుగులను ప్రత్యక్షంగా చూసేందుకు 15 కిలోమీటర్ల జిగ్జాగ్ ట్రాక్ను పర్యవేక్షిస్తారు. రెండో రోజు లైన్ ట్రాన్సెక్ట్ పద్ధతిలో పేడ వంటి పరోక్ష సాక్ష్యాధారాల కోసం 2 కిలోమీటర్ల దూరాన్ని పరిశీలిస్తారు. చివరి రోజున వాటర్ హౌల్ పద్ధతిని ఉపయోగిస్తారన్నారు. దీనిలో ఫీల్డ్ సిబ్బంది ఏనుగులను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చూసే అవకాశమున్న వాటర్ హౌల్స్ను పర్యవేక్షిస్తారు. ఏనుగులను బంధించడానికి కెమెరా ట్రాప్లను కూడా ఉపయోగిస్తారు. ఏనుగులు కదిలే మార్గాలు, ఏనుగుల జనాభా వర్గీకరణ, ఏనుగుల సంతతి ప్రక్రియను, ఏనుగు కారిడార్లను రూపొందించడానికి, ఆవాసాలను అర్థం చేసుకోవడానికి ఈ 3 పద్ధతులు ఉపయోగపడతాయి. ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్న తీరును, పంటల ధ్వంసం, ఈ ఏనుగుల వల్ల మనుషులకు వస్తున్న సమస్యల తీవ్రతను అంచనా వేయడానికి ఈ లెక్కింపు కార్యక్రమం తోడ్పడుతుంది. తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టడం, ఏనుగుల సంతతిని కాపాడటానికి తీసుకోవాల్సిన విధి విధానాలను రూపొందించడానికి సహాయపడుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 110 ఏనుగులు ఉన్నట్టు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అలాగే శేషాచల అటవీ ప్రాంతాల్లో కూడా 30కి పైగా ఏనుగులు ఉన్నట్టు ఫారెస్ట్ శాఖ అయితే ఇప్పటికే స్పష్టం చేసింది. కెమెరా పర్సన్ భాస్కర్తో దినేష్, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి నుంచి.